ఇక తమిళ దళపతి సూపర్ స్టార్ అని చెప్పి పేరు సంపాదించుకున్నటువంటి తమిళ హీరో విజయ్ సారు టీవీకి అనే కొత్త పార్టీ పెట్టే కదా అప్పుడు సభ అంగరంగ వైభవంగా అద్భుతంగా సక్సెస్ఫుల్గానే నడిచింది. ఇక దీనికి సంబంధిక చేసి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో సుతం విజయ్ సారు ప్రకటిక చేసిండు. ఇప్పుడు ఈ ముచ్చట తమిళనాడు రాజకీయాలలో చర్చ రచ్చ గట్టిగానే నడుస్తున్నది. మేమెవరితో పొత్తుకు పోము, మేము ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాం, స్వతంత్రంగానే పోరాడతాం, అందరినీ ఎండగడతామన్న విధంగా విజయ్ సారు ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీకించి ఎవరు ఉంటారనే అభ్యర్థిని ప్రకటిక చేసిండు. ఇప్పుడు ఈ వార్త మత్తు ఆ టాపిక్ అయ్యిందయ్యా. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది కాబోతున్నాయన్న సంగతి మనందరికి ఎరికింది కదా. ఇక ఈ ముచ్చట్లల్లో తమిళగ వెట్టి కలగం గదెనుల్లా టీవీకే పార్టీని పెట్టే కదా దళపతి విజయ్ సారు. ఇక ఈ పార్టీకి ముఖ్యమంత్రి ఎవలా అని చెప్పి తమిళనాడు పబ్లిక్ మళ్ళా గూలాలు పడి బాగా ఆలోచన చేస్తున్నోళ్లకు చెక్కు పెట్టేటట్టు వాళ్ళ ఆలోచనలకు తెర దింపేటట్టు సిక్కుముడి విప్పిండయ్యా విజయ్ దళపతి. ఇక ముఖ్యమంత్రి పేరును ప్రకటిక కూడా చేసిండు. రానున్న అసెంబ్లీ ఎన్నికలల్లో మా పార్టీ ఒంటరిగానే బరిలో దిగుతుందని చెప్పి క్లియర్ కట్ గా చెప్పుకుంటా వచ్చిండు. బీజేపీ డిఎంకేలతోని పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పుకుంటా వచ్చిండు. టీవీకే పార్టీ సిద్ధాంతానికి ఈ రెండు పార్టీలు శత్రువులని చెప్పుకుంటా వచ్చిండు. ఇక పార్టీ అధినేత అయినటువంటి విజయ్ అధ్యక్షతన శుక్రవారం చెన్నైలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం ఏర్పాటు అయ్యింది. ఇక ఈ సందర్భంగా చాలా ముచ్చట్లు తీర్మానాలు గట్టిగానే నడిచినాయి. ఇక సెప్టెంబర్ డిసెంబర్ నెలల మధ్యన విజయ్ పర్యటన రాష్ట్రంలో కంటిన్యూ అవుతుందని ప్రకటన కూడా ఇచ్చుకుంటా వచ్చిళ్ళు. వచ్చే నెలల భారీ బహిరంగ సభను కూడా నిర్వహణ చేయాలని ఆలోచనలో ఉన్నారట. దానికోసం ప్లాన్లను కూడా పక్కా రెడీ చేసుకున్నారట. అట్లనే గ్రామాలలో సభలను ఏర్పాటు చేసి పార్టీ సిద్ధాంతాలను పబ్లిక్ లకు బలంగా తీసుకుపోయేందుకు చర్యలను కూడా చేతబట్టినరట. ఇక ఈ మధ్య కాలంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సార్ ఇంగ్లీష్ భాష మీద చేసిన మాటల మీద కూడా ఈ సందర్భంలో చర్చకు వచ్చింది. అట్లనే తమిళనాడులో ద్వంద్వ భాష విధానాన్ని కూడా అమలు చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని చెప్పి పట్టం చేసుకుంటూ వచ్చింది అయ్యా టీవీకే పార్టీ. తమిళనాడు మీద హిందీ సంస్కృతం భాషను బలవంతంగా రుద్దడానికి ప్రయత్నం చేస్తే ఆ చర్యలను మా పార్టీ అడ్డుకుంటదని చెప్పి తమిళ హీరో విజయ్ చెప్పుకుంటా వచ్చిండయ్యా. అయితే ఎన్నికల సవరణ నిర్వహణ చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టుకుంటా వచ్చిండు విజయ్ సారు. మైనార్టీ ఓట్లను తగ్గించేందుకు ఈ నిర్ణయం అని చెప్పి చెప్పుకుంటా వచ్చిండు. అంతేకాదు బీజేపీ అనుకూల ఓట్లను పెంచేందుకే చేస్తున్న ప్రయత్నాలల్లో ఇది కూడా ఒక భాగమని చెప్పుకుంటా వచ్చిండు. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చాలా సభలు సమావేశాలు నిర్వహించుడే కాదు కీలక నిర్ణయాలను కూడా హీరో విజయ్ తీసుకునే అవకాశం ఉన్నదన్న సమాచారం కూడా గట్టిగానే ఉన్నది. మొత్తానికి మరి టీవీకే పార్టీకి ముఖ్యమంత్రి ఎవలయ్యా అనంటే ఆయననే తమిళ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నటువంటి విజయ్ దళపతి. ఎవరైతే పార్టీ పెట్టిండో ఆ పార్టీ పెద్దనే టీవీకే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థట. మొత్తానికి ఆయన్నే ఎలక్షన్లో నిలబడి ఓట్లలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యి తమిళనాడులో జెండా బాతి చక్రం దిప్పుదామని గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడట. చూద్దాం మరి. ఈ రాజకీయాలు అంత ఆశామాషి కాదు. ఇప్పుడే కదా సారు అడుగులు ఎత్తున్నాడు. చాలా కత్తున్నదని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు కూడా గట్టిగానే గుర్తుతున్నారు ఈ ముచ్చటరికైనా చాలా మంది. ఇంకంతనే కాదు రాబోయే రోజులల్లో పవన్ కళ్యాణ్ సార్కు విజయ్ దళపతి సార్కు పెంచి గట్టిగానే వడబోతున్నదన్న టాకు కూడా వినబడుతున్నది. చూద్దాం ఈ రాజకీయంలో ఎప్పుడు ఏమైతుందో ఎవరు చెప్పలేరు.